టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రేక్షకులందరికీ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ కుమార్. చెంచలగూడ తెలంగాణ జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఖైదీల పరేడ్. గార్డియన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వృద్ధుల సంరక్షణ కేంద్రం. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో పనిచేస్తుందని తెలిపిన సభ్యులు. ఉత్తర దిశ మరియు బంగాళాఖాతంలో దక్షిణ దిశగా గాలులు. తెలంగాణ, కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్లలో మరో 2 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం. జైత్ర యాత్రను కొనసాగిస్తున్న కోహ్లీ సేన. 5 వన్డేల సిరీస్ లో 2-0తో ఆధిక్యం. ఇక డీటెయిల్స్ లోకి వస్తే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ పాల్గొన్నారు. ఇక 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెంచలగూడ తెలంగాణ జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖైదీలు నిర్వహించిన పరేడ్ పలువురి ప్రశంసలు అందుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Hyderabad.
and also there are prisoners. So prisoners కి discipline ఎంత అవసరం వాళ్ళు ఈ పరేడ్ నుంచి నేర్చుకోవచ్చు. ఇక ఉత్తర దిశ మరియు బంగాళాఖాతంలో దక్షిణ దిశగా గాలుల కలయిక వల్ల తెలంగాణ, కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్లలో క్యూములోనింబస్ మేఘాల వల్ల మరో 2 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు ఉదయం నుంచి తెలంగాణలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ జిల్లెలగూడలోని లార్డ్స్ హై స్కూల్లో రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారతదేశ ఆకృతి రూపంలో ఏర్పడడం ఆహుతులను అబ్బురపరిచింది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు తల్లిదండ్రులను ఆకట్టుకొని వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి.
V3 కార్యాలయంలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. V3 చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు. V3 న్యూస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ ఎల్బీ నగర్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మంచికంటి రమేష్, కోశాధికారి కొత్త రవి మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మొదట గ్రామంలో బ్యాండ్ మ్రోగిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఎంఆర్ఓ సునంద జెండా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఎండీఓ కార్యాలయంలో ఎండీఓ మమతాబాయి జెండా ఎగురవేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శంకర్ రెడ్డి జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించారు. మండలంలోని వెటర్నరీ హాస్పిటల్లో డాక్టర్ పీజే పాల్, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రజ్ఞ మరియు చింతపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 70వ గణతంత్ర దినోత్సవం వైభవంగా నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పరిగి పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో జడ్జి భారతి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో బస్టాండ్ రోడ్డు వద్ద శుక్రవారం జాతీయ ఓటు హక్కు దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కస్తూర్బా పాఠశాల విద్యార్థినులతో డిప్యూటీ కలెక్టర్ మాలతి ర్యాలీ నిర్వహించారు. ఓటరుగా గర్విస్తున్నాను, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నానని నినాదాలు చేశారు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 4 వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు అనేది మన జన్మ హక్కుగా భావించాలని డిప్యూటీ కలెక్టర్ మాలతి అన్నారు. చంద్రయానగుట్ట, ఫలక్నామా పోలీస్ స్టేషన్లలో గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. చంద్రయానగుట్ట ఫలక్నామా ఇన్స్పెక్టర్లు కోటేశ్వరరావు, శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండ్లగూడ ఎంఆర్ఓ షేక్ ఫరహీన్ పాల్గొన్నారు. అయిపోయింది సార్.
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎంతోమంది మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను కోల్పోయి దేశానికి స్వాతంత్రం తెచ్చిపెడితే అటువంటి స్వాతంత్రాన్ని సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేయడం, స్వాతంత్రాలు కానీ హక్కులు కానీ ఇవ్వకుండా వాళ్ళని నిరంకుశంగా వ్యవహరించడం జరిగింది. అటువంటి ప్రజలకు నిజమైన వాళ్ళకి స్వాతంత్రము ప్రాథమికత్వం కల్పించాలనే ఉద్దేశంతో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృషి చేయడం జరిగింది. అటువంటి హక్కులను ఈరోజు మనం అందరమే ఇక ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నివసించే మున్నా మల్లేష్ అనే నవదంపతులు ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఓల్డ్ అల్వాల్ చిన్నన్న తోటకు చెందిన మల్లేష్ 10 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. 3 రోజుల క్రితం ఊరికి వెళ్లి వచ్చిన మల్లేష్ దంపతులు ఎంతకు తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. చండూరు మండల కేంద్రంలో శ్రీ మార్కండేశ్వర యువజన చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 70వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈరోజు 70వ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు శ్రీ మార్కండేశ్వర దేవ ఆవరణంలో శ్రీ మార్కండేయ యువజన సంఘం మరియు చేనేత కార్మిక సంఘం తరఫున జెండా ఆవిష్కరణ జరుపుకున్నాము. కావున చేనేత కార్మికులకు మరియు మన చండూరు గ్రామ ప్రజలకు మరియు యువతి యువకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి సందర్భం ఈరోజు చాలా సంతోషంగా జరుపుకున్నందుకు మరియు ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన మన పద్మశాలి పెద్దలకు మరియు యువకులకు మన చేనేత కార్మిక సంఘం తరఫున మరియు యువజన సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు చండూరు గ్రామంలో మార్కండేయ యువజన సంఘ ఆధ్వర్యంలో మరియు చేనేత కార్మిక సంఘ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేసిన చేనేత కార్మికులకు, యువకులకు, అలాగే పుర ప్రముఖులకు అందరికీ 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ మార్కండేశ్వర దేవాలయ ఆవరణలో శ్రీ మార్కండేశ్వర కలిసి జాయింట్గా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమానికి పద్మశాలి యువకులు, పెద్దలు మరి అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సామూహికంగా జరుపుకున్న సందర్భంగా మీ అందరికీ చండూరు గ్రామ ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అందరూ సామూహికంగా సమైక్యంగా జరుపుకోవాలని అందరినీ ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ పరిధిలో గార్డియన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వృద్ధుల సంరక్షణ కేంద్రం ప్రారంభించడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు భీమిరెడ్డి పర్యవేక్షణలో ఈ కేంద్రం పనిచేస్తుందని సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంజయ్య యాదవ్ హాజరయ్యారు. ఊర్లలో గ్రామాలలో చేస్తున్న దానికి వారు కూడా చాలా హైదరాబాద్లో మేము రెడ్ క్రాస్లో చేస్తున్నటువంటి చాలా ప్రోగ్రాంలకు కూడా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వీరందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమమే కాకుండా ఇంకా మిగతా ఎన్ని కార్యక్రమాలైనా మనం చేద్దాం. అందరం కూడా అంటే అంజనకి ఎక్కువ భజన కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ నాకు తెలిసి ఇంతకుముందు కూడా అన్నారు. కాబట్టి అది కూడా మనం ఒక తాలూకా వైజ్గా కాంపిటీషన్స్ కూడా పెట్టవచ్చు. తిరుపతి దేవస్థానాన్ని కూడా మనం దాని ద్వారా అంటే రకరకాలుగా ఉన్నాయి. ఇంకా మనం అది కొద్దిగా ముందుకు పోతే ఇవన్నిటిని కూడా అన్ని చేయగలుగుతామనే ఆలోచన ఉంటుంది. కాబట్టి వారు కూడా
సహాయ సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మన యొక్క అదేవిధంగా ఇప్పుడు వచ్చిన మన యొక్క ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు అంజన గారు మాట్లాడాల్సిందిగా. మళ్ళీ పెంజల్ల గ్రామంలో గార్డెన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా డే కేర్ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గార్డెన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మామిడి భీమిరెడ్డి గారికి, ఈ గ్రామంలో అడుగు పెట్టే కంటే కొద్ది నెలల ముందే మేము అధ్యక్షులుగా గ్రామ సర్పంచ్ వసుంధమ్మ గారికి, మాజీ సర్పంచ్ బాలరాజు గారికి, ఇద్దరు ఇంకోటి ఎక్స్జెడ్పీసీ శ్యామసుందరెడ్డి సార్ ఇంతకుముందే చెప్పిన, అదేవిధంగా ఈ సంస్థ కార్యదర్శి పార్వతమ్మ గారికి, ఎంఆర్ఓ వెంకరెడ్డి గారికి, డిప్యూటీ సర్పంచ్ కుమార్ రమేష్ అనుకుంటా, చాలామంది గ్రామ పెద్దలందరికీ మనం చెప్పేవారు, వార్డు సభ్యులకు అందరికీ, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు. ప్రభుత్వాలు, ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు సమాజానికి సేవ చేయాలి, సమాజాన్ని అభివృద్ధిగా చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడతాయి ప్రభుత్వాలు. ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ పెట్టి కూడా వాళ్ళు ఎంతో సేవ చేస్తారు ప్రభుత్వం. అదేవిధంగా విద్యాపరంగా కూడా ఎన్నో స్కూల్ చేస్తుంది. ఎన్ని చేసినా ఏదో కొద్ది లోపాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఎంత కావాలని ఆ స్థాయిలో క్షేత్రస్థాయిలో వాళ్ళకి అంతలేవు. కాబట్టి ఈ కొన్ని ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు సద్వినియోగం సక్రమంగా అయితే అనే ఉద్దేశంతో కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ స్టార్ట్ అయినాయి, అంటే స్వచ్ఛంద సంస్థలు. కొంచెం గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు నేరుగా వచ్చి చూస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సాయం నేరుగా వాళ్ళకి అంతది, అప్పటిదప్పుడు అంతది. కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేసిను. విద్యాపరంగా కూడా చాలా కొన్ని స్కూళ్ళకు బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, అదేవిధంగా వాళ్ళకు దుస్తులు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి, ఫర్నిచర్ లేకపోతే స్కూళ్ళల్లో వాడు స్కూల్ బెంచ్లు కానీ అవి ఇచ్చే కార్యక్రమాలు చేశారు. కొన్ని హెల్త్ క్యాంపులు కూడా పెడుతున్నారు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని. ఎన్ని పెట్టినా కానీ ఇంకా సరిపోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇప్పుడు కంటి వెలుగులు పెట్టేస్తారు, కంటి వెలుగులు పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ముసలిలకు కూడా పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు 2000 పార్ అయితే వాళ్ళకి కొద్దిగా న్యాయం అయితే ఇంకా మంచిగా అవుతుంది. అంతకుముందు ఎంత ఆస్తి ఉన్నా ఏమైందంటే గతంలో పెద్దలకు సేవ చేయాలని ఒక ఆచారం ఉండేది, బాగా గట్టి నమ్మకం. ఎందుకంటే వాళ్ళకి ఏ దానికి ఇబ్బంది కాకుండా, వాళ్ళకి ఎలాంటి అంటే వ్యాధిగ్రస్తులైనా ఎట్లయినా వాళ్ళకి సేవ చేసే భావం ఉండే వాళ్ళకి. అంతే నిజంగా కాళ్ళు అడగనికి కానీ అన్నీ చెప్పాలంటే అన్నీ కార్యక్రమాలు చేసేది. రాను రాను అది తగ్గుతున్నది. ఆర్థికంగా బాగుపడ్డా కానీ సేవాభావం కొద్దిగా తక్కువవుతుంది మనుషులలో. అప్పటికి తరతరానికి వ్యత్యాసం వస్తున్నది. అంటే పెద్దలు కొడితేవాడేది, తర్వాత మధ్యలో తిడితేవాడరు, ఇప్పుడు తిడితే వాడే పరిస్థితి లేకుండా వచ్చింది. అట్లా మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి. ఎందుకంటే ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాబట్టి నిజంగా మార్పులు తగ్గట్టు ప్రజా అవసరాలు తీరాలంటే కొన్ని ఈ నిజంగా స్వచ్ఛంద సంస్థలు మంచి కార్యక్రమం. ఇది డే కేర్ కార్యక్రమం ఇంకా మంచిది, ఎందుకంటే ముసలిళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమం. ఇంకా మీరు అన్నట్టు కొంతమంది బాండెడ్ లేబర్ని పెట్టుకున్న పిల్లలకు కూడా, బాండెడ్ లేబర్ వాళ్ళ పిల్లలకు కూడా, చిన్నపిల్లలకు కూడా, చైల్డ్ లేబర్ ఉంటారు వాళ్ళకు కూడా కొంతమంది మీరు తీసుకుపోయి 3000 మందికి విద్య నేర్పించడానికి ఆర్థిక సాయం కూడా చేసి వాళ్ళని కాపాడినట్టున్నది. అదేవిధంగా అట్లా చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం మధ్యన ఇంకా సర్పంచ్ ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటాం. ఎంతున్నా లోపల ఏదో ఇంకా కొన్ని లోపాలు ఉంటాయి. అది గ్రామ స్థాయిలో ఇంకా కొన్ని లోపాలు ఉంటాయి. కాబట్టి మీరు ముందుకు వచ్చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు అన్నట్టు నిజంగా ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేసి ముసలిళ్ళకి పెన్షన్ ఇచ్చాడు. కొద్దిగా కొంతమంది పిల్లలు చూడపోయి, నేను ఒకసారి అచ్చంపేట పోయినా మున్సిపాలిటీ ఎలక్షన్ అప్పుడు, అచ్చంపేటలో జరిగింది. మనోహర్ అని ఆయన మాతోటి ఎంపీ పోయి చేసాడు, తర్వాత సర్పంచ్ చేసిండు, చాలా పదవులు చేసిండు ఆయన, జిల్లా అధ్యక్షుడు అంత. ఆయన ఆ ప్రచారానికి పోయినప్పుడు ఏమేందుకు లేట్ అయితే నీ కొరకే చూస్తున్నామంటే ఆయనకు మంచి పేరు ఉండదు అక్కడ అచ్చంపేటలో. నీ కొరకే చూస్తున్నందుకు లేట్ అయినామంటే ఏం చేయాలి, పంచాయతీ కొరకు వాళ్ళు లేట్ అయిందంటే ఏం పంచాయతీ అంటే
ఆ పంచాయతీ చెప్తే విచిత్రమే. ఈ పింఛన్ రాకముందు ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు తల్లికి ఎప్పుడు నేనే ఉంచుకుని నా తాను తోలమని వచ్చానట. ఆయన తానికి వదులుతలేవు, నా తాను ఎందుకు ఎన్ని రోజులు తింటాను మా అమ్మ, నేనే పెట్టాను ఎప్పటికీ, నేను ఒక్కనే పుట్టానట. ఈ పింఛన్లు వచ్చినాక ఎప్పుడు మా అన్న తానే ఉండాలా, నా తానికి ఆ పంచాయతీ ఆరపోయింది, అప్పుడు మా అన్న తానే ఉండాలి మా అమ్మ, నా తానికి ఎందుకు వదులుతారని ఆ పంచాయతీ. అట్లా కొన్ని జరిగినాయి. ఈ పింఛన్లు అమ్మ ఒకసారి నేను మొన్న ఎలక్షన్ పోయి ఏమమ్మా పెన్షన్లు వస్తే మంచిగా మీకు ఆశనే, అవునే ఆశనే, కానీ కేసీఆర్ మంచిగా చేసిన మాకు కానీ కొట్లాడ పెట్టినాడు. ఎందుకు కొట్లాడే మా చిన్న కొట్లాడు నాకి పెన్షన్ నాకి ఇవ్వమంటున్నాం, నాకి అలాంటి నాకే. పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటను నేర్పిన వేళ మా భాషే తీయని శ్రీకాకుళం, వేములవాడ యాదాద్రి, మా మొక్కుల నిలయం మేడారం, బొట్టు బోనం కలరే. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. కోహ్లీ సేన నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కివీస్ కాస్త తడబడింది. తొలి సగంలో బ్యాట్స్మెన్ తర్వాత బౌలర్లు రాణించడంతో కోహ్లీ సేనకు సునాయాస విజయం దక్కింది. కుల్దీప్ యాదవ్, చాహల్, భువి చెలరేగడంతో కివీస్ 234 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 5 వన్డేల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు టీమిండియా బౌలర్లు ఆట ఆడుకున్నారు. ఏ దశలోనూ వారిని క్రీజులో కుదురుకొనివ్వలేదు. మ్యాచ్ ఆరంభమైన 5వ ఓవర్కే ఓపెనర్ గుప్తిల్ను భువి పెవిలియన్ చేర్చాడు. తర్వాత వన్ డౌన్ బ్యాట్స్మెన్గా వచ్చిన కివీస్ సారథి కేన్ విలియమ్స్ను సైతం ఎంతోసేపు క్రీజ్లో నిలబడలేదు. బౌండరీలు బాదుతూ క్రీజ్లో కుదురుకున్నట్లు కనిపించిన మన్రోను సైతం 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద చాహల్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో 4వ వికెట్ తీయడానికి బౌలర్లకు ఎంతో సమయం పట్టలేదు. బౌండరీలు బాదుతూ కోహ్లీ సేనను ఎదుర్కొంటున్న రాస్ టైలర్ను దూకుడును కేదార్ జాదవ్ అడ్డుకున్నాడు. దీంతో టాప్ ఆర్డర్ కుదేలైంది. భారీ లక్ష్యంతో మైదానంలోకి వచ్చిన కివీస్ ఆశలపై టీమిండియా బౌలర్లు నీళ్లు చల్లారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ కుమార్. చెంచలగూడ తెలంగాణ జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఖైదీల పరేడ్. గార్డియన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వృద్ధుల సంరక్షణ కేంద్రం. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో పనిచేస్తుందని తెలిపిన సభ్యులు. ఉత్తర దిశ మరియు బంగాళాఖాతంలో దక్షిణ దిశగా గాలులు. తెలంగాణ, కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్లలో మరో 2 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం. జైత్ర యాత్రను కొనసాగిస్తున్న కోహ్లీ సేన 5 వన్డేల సిరీస్లో 2-0తో ఆధిక్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.